నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ప్రతిరోజు ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తూ వాళ్ళకి దీని గురించి ఫస్ట్ వివరిస్తున్నాను. ఎందుకంటే మనం ఒకటి చేయాలి అనుకుంటున్నాం, అది ఏ విధంగా చేయాలి, చేద్దాము అనుకుంటే కరెక్ట్గా చేయాలి. ఫస్ట్ మనమే ఉండాలి, లాస్ట్లో ఉండాలి అనుకుంటే చేయకండి ఎవరు. ప్రతి చోట మనమే ముందు ఉండాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ మనం చేసే వర్క్ని మనము ఇష్టపడాలి. ఏ విధంగా ఇష్టపడాలి, అమ్మ నాన్నని ఏ విధంగా ఇష్టపడతాం మనం? అందరికంటే ఫస్ట్ అమ్మ నాన్నని ఏ విధంగా ఇష్టపడతామో మనం చేసే వర్క్ని కూడా అలాగే ఇష్టపడాలి. అమ్మ నాన్న గురువులు అంటే ప్రతి దానికి అమ్మ నాన్న గురువు అంటాం. మనకు జరిపే అనేది ఏంటి, ఒక మంచి ప్లాటం అంటే గురువుతో సమానం అని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం ఒక 3 డేస్లోనే ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాను. మా గురువు గారు లక్ష్మప్ప గారు ఉంటారు, వారు డైలీ స్టేటస్ పెడుతున్నారు. సార్ ఏంటి ఎన్ని వర్క్స్ చేస్తారు, అది పెడతారు, ఇది పెడతారు, అదంటారు, ఇది అంటారు, ఏంటి అని లైట్గా తీసుకున్నాను ఫస్ట్. తర్వాత డైలీ చూస్తున్నాను, మార్నింగ్ లేవగానే సార్ స్టేటస్ చూడడం, సార్ ఏంటి ఏంటి అని అడగలేను, చూస్తూనే ఉన్నాను. దాని నుండి ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను జెడ్పై గురించి. చేసిన తర్వాత మంచి క్లాసెస్ అసలు ఎక్కడ వినలేదు. మనము కోచింగ్ సెంటర్స్కి వెళ్తాం కొన్ని గురించి వ్యాపారం చేయడానికి, అక్కడ అసలు ఇలాంటి క్లాసెస్ ఎవరైనా ఫ్రీగా చెప్తారా మనకు? అమౌంట్ కట్టి జాయిన్ అవ్వడం, క్లాసెస్కి వెళ్ళడం, అది ఇది. ఆయన చదువు అనేది సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా అసలు ఏజ్తో కూడా సంబంధం లేదు వారికి. అది యూట్యూబ్లో చూసిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను. జస్ట్ 10 మినిట్స్లో డిసైడ్ అయ్యి మినిమం మండేలో 20 ఐడీస్ చేశాను. ఏ విధంగా చేశాను, కేవలం జస్ట్ 3 అవర్స్, డే మొత్తం కూడా కాదు, 3 గంటల్లో అందరికీ ఫస్ట్ నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ తీశాను. అందులో నా మాట వింటారు వీళ్ళు, వినకుంటే ఒప్పించుకుంటాను, రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ మేము ఆడవాళ్ళం ఉండమండి, మహిళలం షాపింగ్కి వెళ్ళాలంటే ఒకరు తోడు కావాలని ఫ్రెండ్ని అడిగితే ఏమంటే మా హస్బెండ్ని అడగండి, పిల్లలైతే మా మమ్మీ డాడీని అడగండి. అలా కాకుండా ఒకటే చెప్పాను, ఒక పెళ్ళికి వెళ్తాం మనం, ఒక 500 రూపీస్ కట్నం పెడతామండి. అంటే మీకు ఏ విధంగా అర్థమవుతుంది, కట్నం అంటే చదివింపులు. అక్కడ 500 ఉన్న వాళ్ళకి పెడుతున్నాం, లేని వాళ్ళకి పెడుతున్నాం. ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అవునా కాదా చెప్పండి? లేని వాళ్ళకి పెట్టామంటే ఓకే. అట్లా వెళ్ళి వేస్ట్ ఖర్చులు చేయడం, బయట హోటల్లో బిర్యానీ తినడం, ఇంకేదేదో ఫుడ్ తినడం, అట్లా వేస్ట్ మినిమం 600 ఈజీగా ఖర్చు పెడుతున్నాం నెలలో. ఒక రోజులో పెట్టే వాళ్ళు ఉన్నారు, నెలలో పెట్టే వాళ్ళు ఉన్నారు. దాని గురించి వివరిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరినీ ఒక 1 అవర్ జూమ్ మీటింగ్కి తీసుకొచ్చుకున్నాను. అందరు తీసుకొచ్చుకున్న తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, చేయను అన్నారు. సరే నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీరు చేస్తారో అని అడిగాను. అందులో కొంతమంది బ్యాక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు సోమరిపోతులు, ముందుకు వెళ్ళాలి అనుకోవట్లేదు వాళ్ళు. ఏదో ఒక విధంగా మనం ముందుకు వెళ్దాము అనుకుంటే వాళ్ళు కంపల్సరీ నేను అమౌంట్ ఇస్తా అంటే వచ్చేవాళ్ళు కదా, రాలేరు. చాలా ట్రై చేశాను, ఒక 3 అవర్స్ కంటిన్యూగా జూమ్ మీటింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఈజీగా వాళ్ళ మనీతోటి, నా 1 రూపీ లేకుండా వాళ్ళ మనీతోనే 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ వల్ల వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఇప్పుడు మా సార్ లక్ష్మప్ప గారు సిల్వర్ అయ్యారు, నేను ఇక్కడ బ్రోంజ్లో ఉన్నాను. మనం ఏంటంటే చేద్దామనుకుంటే ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వండి, లేదంటే ఈరోజే ఆగిపోండి ప్లీజ్. మన వల్ల మన పై స్థాయి వాళ్ళు, మన వల్ల మన కింది స్థాయి వాళ్ళు మనం ఏ విధంగా చేస్తున్నాం గమనించి వాళ్ళు వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా వర్క్ చేయాలి, అవునా కాదా చెప్పండి? వద్దు అనుకునే వాళ్ళు మానేయండి. 600 పెడితే 1 రూపీ రీఛార్జ్ చేస్తే 1 రూపీ వస్తుంది కదా మేడం, 1 రూపీ మనకే ఇస్తున్నారు అంటున్నారు. ఓకే కరెక్ట్, వాళ్ళు అడిగింది 1 రూపీ వాళ్ళు ఇస్తున్నారు. మరి వేరే చోట ఏంటి, మనం ఇప్పుడు ఒక రీఛార్జ్ చేసాము, ఫోన్పే ద్వారా చేసాము, మనకి 1 రూపీ వాళ్ళు ఇస్తున్నారా? మనం ఇచ్చిన మనీ మనకి ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వట్లేదు. ఇచ్చారా ఎవరైనా మీకు చెప్పండి? ఎవరైనా 1 రూపీ రిటర్న్ మనకి ఇస్తున్నారా? ఎక్కడైనా షాపింగ్ చేస్తే 1 రూపీ రిటర్న్ వచ్చిందా? మన మనీ 599 మనకు వస్తున్నాయా లేదా? ఒక రీఛార్జ్కి 1 రూపీ వచ్చిందా లేదా ఎవరికైనా? సరే రీఛార్జ్ వాళ్ళు అవ్వట్లేదని గ్రూప్లలో పెట్టేస్తున్నారు. అది కాసేపు అయిన తర్వాత వస్తుంది, గమనిస్తున్నారా? లేదు, కొంతమంది గమనించట్లేదు, విసిగిస్తున్నారు. నా 600 ఇచ్చేయండి, నా 599 ఇచ్చేయండి. సరే ఇచ్చేస్తాం, కానీ వాళ్ళకి ఇవ్వాలి. ఏ విధంగా దాని గురించి వివరించి ఇవ్వాలి.
లేదంటే మీరు కూడా మానేయండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లేకుంటే ఈ వర్క్ ముందుకు వెళ్ళదు. నేను ఐడియల్ చేయడం ఒకటే ముఖ్యం కాదు, మన కింది స్థాయి వాళ్ళని మోటివేషన్ చేయడం ముఖ్యం. కంటిన్యూ టాప్ చేయాలి. చేస్తేనే ఏ విధంగా చేస్తున్నాం. నేను వన్ డేలో చేశానంటే అర్థం చేసుకోండి. నేను చాలా కంపెనీస్లో వర్క్ చేశాను, ఆధ్యాత్మికంగా చేశాను. ఎక్కడ కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ లేదు. నాకు మినిమం 46,000 సాలరీ వస్తుంది. నమ్ముతారా? అక్కడ కూడా నాకు ఇంత గుర్తింపు లేదు. హ్యాపీగా ఎవరి కింద వర్క్ చేయకుండా నాకు నేను సొంతంగా చేసుకునే బిజినెస్ ఇది. కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇది. అవునా కదా చెప్పండి. ఒక జాబ్ చేయాలంటే మేము ఆడవాళ్ళం, ఇంట్లో చాలామంది ఆడపడుచుల ఫంక్షన్స్ ఉంటాయి, పిల్లలవి ఉంటాయి, పర్మిషన్ అడగాలి మా హెడ్స్ని. అది ఇది వాళ్ళు ఏదో ఒకటి అంటుంటే చాలా ఫీల్ అవుతాం. ఇక్కడ మనకు టైమింగ్ ఉందా చెప్పండి. 9 to 12 కూడా నేను ఐడి చేశాను. మన జూమ్లో ఉంటూ కూడా నేను ఐడి చేస్తున్నాను. చూడండి, మా గురుగారు చూస్తారు, లక్ష్మప్ప గారు అండ్ బాలాజీ నాయక్ సార్ గారు చూస్తారు. ఇంకా నాకు ఎవరు తెలియదండి ఇక్కడ. నేను మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను. జరిపేనే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యాను. మీరు అవుతారా అవ్వడం మీ ఇష్టం. ఇంకా అవుతారా లేదా? ఎస్ఎన్ఓ చేయట్లేదు పని అంటే మీరు అందరూ అవ్వరా? చాలా మంది లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడైతే ఏం ఇన్వెస్ట్ చేసాం మనం? 599 మాత్రమే. 599 రీఛార్జ్ చేసిన తర్వాత 1 రూపీ వస్తుందా లేదా మనకి? 349 చేసాం. ఎంత వచ్చింది అమౌంట్ మనకి? 25 రూపీస్ వస్తే 1 రూపీ వస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు 599 మనకే ఇస్తున్నారని. మరి 1 రూపీ కూడా వస్తుంది కదా. మరి మనం రీఛార్జ్ చేసుకున్న ఎవ్వరు కూడా జియో, ఎయిర్టెల్, మిగతా ఏవి కూడా అంటే దూషించడం అని కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఇచ్చారో చెప్పండి. షాపింగ్ మాల్స్లో 50% ఆఫ్ అని పెడతారు. వాళ్ళు 100 ఉంటే 1000 రూపీస్ ఇస్తారు. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఏదైనా ఉందో చెప్పండి, ఫేక్ ఉందా ఇక్కడ? ఆధార్ అడిగారా మనల్ని? బ్యాంక్ ఖాతా అడిగారా? పాన్ కార్డు అడిగారా? ఏది అడగలేరు మనల్ని. ఏమడిగారు? ఫోన్ నెంబర్ మాత్రమే అడిగారు. ఫోన్ నెంబర్ కూడా ఫోన్పే ఉన్నది ఇవ్వమని అడిగారా? ఇలాంటి ఏదైనా సంస్థ ఇప్పటివరకు మీరు చూసారా? ఇప్పుడే చూస్తున్నారు కదా. మరి మనం అందరం ఏ విధంగా ముందుకెళ్దాం చెప్పండి. పులిలాగా వెళ్దామా, పిల్లిలాగా వెళ్దామా? మరి మీరు అందరు ఎవరు? టైగర్సేనా? క్యాట్స్ ఉన్నారా ఎవరైనా? ఏమనుకోకండి, జస్ట్ అందరం ముందుకెళ్ళాలని చెప్తున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. మీరు ఉండాలి అనుకుంటే అందరూ మనం ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. నేను ఏదన్నా తప్పుగా అంటే సారీ, క్షమించండి.